హాయ్ అండి. బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలు లైట్గా వేయించి సైడ్కి తీసుకోవాలి. పిల్లలకి చారు కానీ కూర కానీ పెడుతూ ఉండండి. ఫ్రై కంటే కూడా వాళ్ళకి జ్ఞాపకశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఏగాక 3 టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకోండి. పసుపు, కారం, రాళ్ళుప్పు, కొద్దిగా ఇంగ వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్టు. కాసేపు మూతపెట్టి ఉడికించుకొని ఈ సైడ్కి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకోండి. నేను బెల్లం పొడి వేసుకున్నాను. కలిపేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.